హరే కృష్ణ. శతశ్లోకి భగవద్గీతలోని 5వ శ్లోకం భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలోని 11వ శ్లోకం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అతః శతశ్లోకి భగవద్గీత. శ్రీ భగవాన్ ఉవాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు న గతాసుశ్చ నానుశోచంతి పండితాః. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు న గతాసుశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ భగవాన్ ఉవాచ. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ భగవంతుడు ఇలా చెప్పాను. త్వం అశోచ్య శోకింపదగని వారిని గూర్చి, అన్వశోచ శోకించితివి, ప్రజ్ఞావాదాంశ్చ బుద్ధివాదముతో కూడిన మాటలను కూడా భాషసే పలుకుచున్నావు. పండితాః ఆత్మజ్ఞానము కలవారు గతాసూన్ మరణించిన వారిని గురించియు, అగతాసూన్ బ్రతికి ఉన్న వారిని గురించియు నా అనుశోచంతి దుఃఖింపరు. తాత్పర్యం: శ్రీ భగవానుడు ఇలా చెప్పాను, ఓ అర్జున, నీవు శోకింపదగని వారిని గూర్చి శోకించితివి, పైగా బుద్ధివాదముతో కూడిన వాక్యములను కూడా పలుకుచున్నావు. జ్ఞానులకు వారు మరణించిన వారిని గురించి గాని, జీవించి ఉన్న వారిని గురించి గాని ఎన్నటికీ దుఃఖింపరు. ఉపోద్ఘాతం చూస్తే గీతా బోధ ఈ శ్లోకం నుండి ప్రారంభమవుతున్నదని తెలుస్తుంది. కనుకనే గీతాశాస్త్రమును, ఆ గీతకు ఈ శ్లోకము బీజము అని చెప్పబడినది. వృక్షమంతయు బీజమునందు ఎట్లా ఇమిడి ఉంటుందో గీతాతత్వం అంతయు కూడా ఈ శ్లోకమునందే ఇమిడి ఉన్నది. గీతా ప్రబోధములో అశోచ్యాన్ అను పదముతో ప్రారంభమై చివరి అధ్యాయంలోని మా శుచః అను పదముతో అంతమైనది. కనుక శోకరాహిత్యమే గీత యొక్క పరమ లక్ష్యము అని ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారు. అశోచ్యాన్ ప్రపంచంలోని ప్రతి పదార్థమును అస్థి, భాతి, ప్రియ, నామ రూపములను 5తో ఏర్పడుచున్నది. అందు మొదటి 3 కూడా సత్, చిత్, ఆనందము, ఇవన్నీ కూడా సత్యములు. తక్కిన 2 నామరూపములు కాదు, అవి కల్పితములు. మొదటి 3 మాత్రమే జీవుని వాస్తవ స్వరూపమును, సత్యముగు తన స్వరూపము ఏ కాలమందునూ నశింపదు. కావున దాని కొరకై శోకింప పని లేదు. అసత్యముగు నామరూపములను మార్పు పొందినను నశించినను అవి తన స్వరూపము కాదు కనుక వానికై శోకించుటయు నిష్ప్రయోజనము. కాబట్టి ఇక శోకించుట దేని కొరకు అని శ్రీకృష్ణ పరమాత్మ ప్రశ్నించుచున్నారు. ప్రజ్ఞావాదాంశ ఈ పదం చూస్తే బుద్ధివాదముతో కూడిన పలుకులు. బుద్ధి కొంత దూరము మాత్రమే పోగలదు, ఆ పైన పోలేదు. బుద్ధికి అతీతమగుచున్న వస్తువు ఆత్మ. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా. బుద్ధి అంటే ప్రకృతియం అంతర్గతము కనుక బుద్ధివాదమునందు కొన్ని లోపములుండుటకు ఆస్కారము కలదు. బుద్ధిని దాటి ఆత్మను సృష్టించిన వానికి అట్లు ఉండదు. అతడు పరమార్థ తత్వమును యథార్థ్యమున వచించగలడు. అర్జునుడు ఇంకనూ అట్టి స్థితికి రాలేదు కనుక బుద్ధి అని తన కొలతబద్ధతో కొలిచి తనకు తోచిన విధముగా పలికారు. ఇవన్నీ ప్రజ్ఞావాదములోయి అని ఒక్క మాటతో వాని అన్నిటినీ కూడా భగవానుడు కొట్టిపారవేసినారు. నాను శోచంతి పండితాః. సామాన్యముగా పండితులు అనగా కావ్య నాటకాలంకారములందును కవిత్వాలందును
ప్రకర్షత్వము కలవారని లోకములో వాడుక, కానీ యథార్థముగా పండితుడు అనగా ఎవరి కొరకను దేని కొరకను దుఃఖింపని వాడని భగవానుడు ఇక్కడ పేర్కొనిది. ఇంతయే కాదు, జ్ఞానాగ్నిచే సమస్త కర్మలను భస్మీభూతమనర్చుకుని వాడే పండితుడు అని 4వ అధ్యాయమున సర్వజీవుల యందును సమభావం కలవాడే పండితుడు అని 5వ అధ్యాయమునకు చెప్పబోదురు. ఇట్టి సుగుణములు కలవానికే భగవానుడు పండితుడు అను బిరుదు ఒసంగుదురు. కావున జనులు వైదుష్యముతో పాటు ఆత్మజ్ఞానమును కలిగి భగవద్గుప్తమగు పాండిత్యమును సంపాదించి సర్వేశ్వరునకు ప్రీతిపాత్రులు కావలసి ఉన్నారు. పండితులు అనగానెవరు అని ఒక ప్రశ్న చేస్తే, ఇక్కడ జీవించి ఉన్న వారిని గూర్చి కానీ మరణించిన వారిని గూర్చి కానీ లేక మరే వస్తువును గూర్చి కానీ దుఃఖింపని వారే పండితులు అని మనకి సమాధానం దొరుకుతుంది. బంధ్వాదులను గూర్చి ఎందులకు శోకింపరాదో కారణమును తెలుపుచు ఆత్మ యొక్క శాశ్వతత్వమును ప్రతిపాదించున్నారు పరమాత్మ. జై శ్రీకృష్ణ పరమాత్మునికి జై. జై భగవద్గీతకు జై.